సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ ప్రారంభం. పార్టీ బలోపేతం, లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ. హెచ్చరికలు లేకుండా మూసీ గేట్లెత్తిన అధికారులు. నదిలో చిక్కుకున్న ఇద్దరు, 20 గేదెలు గల్లంతు. మరమ్మతు చేసిన రెండో రోజే సాగర్ కాల్వకు బుంగ. ఆందోళనలో ఆయకట్టు రైతులు, అధికారుల తీరుపై ఆగ్రహం. సినిమా స్టైల్లో ట్రాక్టర్ కింద బాక్స్ ఏర్పాటు చేసి గంజాయి రవాణా. వరంగల్లో 338 కిలోల గంజాయి పట్టివేత. ఎంజీఎంలో పేషెంట్ల సమస్యల పరిష్కారానికి బాక్సులు. వరుస ఆరోపణలతో జిల్లా అధికారుల నిర్ణయం. రాష్ట్రానికి 4 రోజులు భారీ వర్ష సూచన. పలుచోట్ల కురుస్తున్న వానలు. 10 జిల్లాలకు అలర్ట్. నగరంలో వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, చందానగర్, మియాపూర్, పాతబస్తీలో మోస్తరు వర్షం కురిసింది. పాతబస్తీ పరిధిలోని చాంద్రాయనగుట్ట, బండ్లగూడ, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, చత్రినాక, షాలిబండలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, మేడ్చల్ జిల్లా కీసర మండలంలో వర్షం దంచికొట్టింది. కీసర మండలంలోని చాలా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలో వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, చందానగర్, మియాపూర్, పాతబస్తీలో మోస్తరు వర్షం కురిసింది. పాతబస్తీ పరిధిలోని చాంద్రాయనగుట్ట, బండ్లగూడ, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, చత్రినాక, షాలిబండలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, మేడ్చల్ జిల్లా కీసర మండలంలో వర్షం దంచికొట్టింది. కీసర మండలంలోని చాలా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ఆవర్తనాల ప్రభావంతో రానున్న 4 రోజులు భారీ వర్షాలుంటాయని చెప్పారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రేపు బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వర్షం దంచికొట్టిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పలు జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. మరి ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, ఈ రోజు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? తూర్పు పశ్చిమ ద్రోణిగా ఆంధ్రప్రదేశ్ తీరం గుండా వ్యాపించి ఉంది. అంతేకాకుండా ఇంకొక ద్రోణి చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా మాన్మార్ వరకు కూడా ఇంకొక ద్రోణి ఏర్పడడం వల్ల 2 చక్ర ఆవర్తనాలు అనేవి ఏర్పడడం వల్ల మనకి 23వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది ఈ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ రెండింటి యొక్క ఆవర్తనాల వల్ల మనకి అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాగల 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అలాగే పర్టికులర్గా కొన్ని చోట్ల కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, అలాగే సూర్యాపేట్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు రేపు ఒక రాగల 4 రోజులు కూడా కొన్ని చోట్ల ఈరోజు 10 జిల్లాలకు, రేపు కూడా 10 జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 25వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క భారీ వర్ష సూచనలు 14 జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిద్దిపేట్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,
కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ఈ యొక్క 14 జిల్లాలకి కూడా భారీ వర్ష సూచనలు అయితే 25వ తారీఖున వరకు కూడా జారీ చేయడం జరిగింది. సో రాగల 4 రోజులు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, హైదరాబాద్ సిటీ కనుక తీసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏ టైంలో కురవన్నాయి, ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? సర్వసాధారణంగా భారీ వర్షం అనగానే 7 సెంటీమీటర్లు కనుక కురిస్తే దాన్ని భారీ వర్షం కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము. మోస్తారు వర్షాలు అనగానే తేలికపాటి నుంచి మోస్తారు అనగానే ఈ యొక్క 7 సెంటీమీటర్ల కన్నా కింద దిగువ ఉన్నటువంటి సంఖ్యను తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము. భారీ వర్ష సూచనలు ఎక్కడైతే 10 డిస్ట్రిక్ట్స్కి ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ సిటీకి కనుక చూసుకున్నట్లయితే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో నిన్న మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఒక కుంభవృష్టి అనే చెప్పుకోవచ్చు. దాదాపు గంట పాటు కూడా వర్షం దంచుకొట్టింది. అదేవిధంగా ఈరోజు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉండనున్నాయా? దాంతోపాటు ఎక్కువగా ఈదురుగాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదైంది. అలాంటి సూచనలు ఈ రోజు రేపు ఏమైనా ఉన్నాయా? రాగల 4 రోజులు కూడా ఈదుడు గాలితో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వీటితో పాటు ఈదుడు గాలులతో పాటు ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సిటీ కనుక తీసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి వచ్చే 4 రోజులు కూడా భారీ వర్షాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు కదా. ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు, ఎట్లాంటివి ఇచ్చారు? ఉన్నటువంటి వర్ష ప్రభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు కలర్ వార్నింగ్స్ అయితే ఆయా జిల్లాలకి ఏ జిల్లాలు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆయా జిల్లాలకు ఆయా శాఖల ద్వారా ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అధికమైనటువంటి వర్షం అనేది ఎక్కడైనా నమోదైతే కూడా ముందు చర్యలకు భాగంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. సో చూస్తూ ఉన్నాం కదా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం చూస్తున్నట్టయితే బంగాళాఖాతంలో 2 ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి దారిన అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక 23 అయితే ఏవైతే కొనసాగుతున్నాయో ఆవర్తనాలు అవి బలపడి అల్పపీండంగా మారే అవకాశం ఉండడంతో దాదాపు వచ్చే 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 10 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడే పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎంతో మంది పోరుబాట పట్టారు. ఆ కోవలో అసువులు బాసారు. పీపుల్స్ వార్ పార్టీ సిపిఐ మావోయిస్టుగా ఆవిర్భవించి 20 ఏళ్లు నిండాయి. ఈ 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో నెత్తుటి మరకలను, జ్ఞాపకాలను మిగిల్చింది. పీపుల్స్ వార్ పార్టీ సిపిఐ మావోయిస్టుగా ఆవిర్భవించి 20 ఏళ్లు నిండాయి. 2004లో పీపుల్స్ వార్ అగ్రనేతలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చల కోసం అడవి నుంచి మైదాన ప్రాంతాల్లోకి వచ్చారు. అప్పటి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ నక్సల్స్ గ్రూప్ దేశంలో బలమైన విప్లవ సంఘాలైన మావోయిస్ట్, కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, సిపిఐ ఎంఎల్ నక్సల్బరీ గ్రూపులతో కలిసి విలీనమై సిపిఐ మావోయిస్టుగా ఆవిర్భవించింది. చర్చల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై నిర్బంధం పెంచడం, మిలిటరీలను దింపడంతో మావోయిస్టులు దండకారుణ్యంకు పూర్తి స్థాయిలో మకాం మార్చారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని అడవులను కేంద్రంగా చేసుకుని వారి ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ వచ్చారు. తెలంగాణలో పూర్వ వైభవం కోసం 2 దశాబ్దాలుగా మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేకపోతున్నాయి. ఈ 20 ఏళ్ల కాలంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ తమ పార్టీ సెంట్రల్, రాష్ట్ర స్థాయి నేతలను కోల్పోతున్నారు. 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి మరింత మద్దతు దొరుకుతుందని భావించింది. నక్సల్స్ ఎజెండాని అమలు చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టులపై విరుచుకుపడింది. 2015 సెప్టెంబర్ 15న ములుగు జిల్లా తాడ్బాయి మండలం రంగాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హన్మకొండ నగరంలోని వడ్డేపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని శృతి అలియాస్ మహిత, ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ మరణించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మావోయిస్టు ఎన్కౌంటర్ ఓరుగల్లులోనే జరగడం అప్పట్లో విప్లవకారులు, విద్యావంతులు, మేధావులు, తెలంగాణ వాదుల్లో చర్చనీయాంశంగా మారింది.
మావోయిస్టుల పోరుబాటులో మొదటి నుంచి ఓరుగల్లు నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో దామోదర్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఇక కేంద్ర కమిటీ సభ్యుడిగా భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిసాలకు చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో గణేష్ మావోయిస్టుల చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడానికి చెందిన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఏఓబీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ముప్పిడి బాబురావు, అంకేశ్వరం సారయ్యలతో పాటు పలువురు నేతలు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలో 18 మందికి పైగా అజ్ఞాతంలో ఉండగా భూపాలపల్లి జిల్లా నుంచి 4, ములుగు జిల్లా నుంచి 5 మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఓరుగల్లు నేతలే కీలకంగా ఉండడంతో ఎక్కడ ఏ అడవుల్లో తుపాకీ పేలినా ఇక్కడి పల్లెల్లో అలజడి మొదలయ్యేది. ఆ ఎన్కౌంటర్లో తమ వారున్నారా అని చెమ్మగిల్లిన కళ్లతో కుటుంబీకులు ఎదురు చూసేవారు. 2010లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టు నేతలను గుర్తించింది. అందులో కరీంనగర్ నుంచి 60 మంది అజ్ఞాతంలో ఉండగా ఉమ్మడి వరంగల్ నుంచి అత్యధికంగా 80 మంది అజ్ఞాతంలో, అది కీలక పదవుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ 14 ఏళ్ల కాలంలో 60% మంది మావోయిస్టులు లొంగిపోవడమో, ఎన్కౌంటర్లో మృతి చెందడమో, అనారోగ్యంతో మృతి చెందడమో జరిగింది. ఇటీవలి కాలంలో ములుగు జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు మరణించారు. పోలీసులు కూడా మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అడవులను జల్లెడ పడుతున్నారు. అడవి గ్రామాలపై నిత్యం నిఘాతో నిర్బంధం కొనసాగిస్తున్నారు. 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో సంక్షోభం, సవాళ్లను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ ఎంతో మంది ఉద్యమకారులను పోగొట్టుకుంది. అయినా వెరవకుండా ఉద్యమంలో ముందుకు సాగుతోంది. గంజాయిపై ఓవైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలతో అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. పుష్ప సినిమాను మరిపించేలా ఎవరికి అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో ప్రత్యేకంగా బాక్స్ను ఏర్పాటు చేసి స్మగ్లింగ్ చేస్తున్న వారి గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని కటకటాల వెనక్కు పంపారు. మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం హసన్పర్తి పోలీసుల జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒడిశాలో భారీగా గంజాయి కొని ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా పాతకోటకు చెందిన లక్ష్మీనారాయణ ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లర్ గా మారాడు. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ మండలంకు చెందిన నాటుగురు వద్ద 338 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. లక్ష్మీనారాయణ ఆదేశాలతో ఏపీకి చెందిన మరో నిందితుడు ట్రాక్టర్ డ్రైవర్ నారాయణ ఆ గంజాయిని 96 ప్యాకెట్లుగా మార్చి ఎవరికి అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీకి కింద భాగంలో ఓ బాక్స్ ఏర్పాటు చేసి అందులో భద్రపరిచాడు. నారాయణ దొరకొండ నుంచి కామారెడ్డి జిల్లా బికనూరు మండలం వద్దకు భద్రాచలం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారంతో హన్మకొండ జిల్లా హసన్పర్తి అనంతసాగర్ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వెళ్తున్న ట్రాక్టర్ను తనిఖీ చేయడంతో గంజాయి స్మగ్లింగ్ వెలుగు చూసింది. గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నారాయణను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు లక్ష్మీనారాయణతో పాటు గంజాయిని అమ్మిన ఒరిస్సాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. Catch ఉంది 338 kg వర్త్ అరౌండ్ 84 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిస్సా ఉంది, డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు, అది మనము వెరిఫై చేస్తున్నాము. మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. నిందితుడి నుంచి 85 లక్షల విలువైన గంజాయి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం హసన్పర్తి పోలీసులను కమిషనర్ అభినందించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ దగ్గర నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యూరిటీ నిర్లక్ష్యం దోపిడీ దొంగలకు వరంగా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 40,000 కోట్లతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కోట్లు విలువ చేసే సామాగ్రిని మార్కెట్లో వేలల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. ప్లాంట్లో విలువైన కాపర్ సామాగ్రి చోరీకి గురవుతున్న వైనంపై V6 స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోని అత్యంత పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు వర్క్ పూర్తి కావస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టు దగ్గర కూడా నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2017 నుంచి ఇప్పటి వరకు కోట్ల విలువైన సామగ్రిని దొంగలు కొల్లగొట్టినట్లు సమాచారం. అనధికారికంగా 100 కోట్లకు పైనే విలువైన అల్యూమినియం, కాపర్ సామగ్రి చోరీకి గురైన అధికారులు మాత్రం కేవలం 10 కోట్ల వరకే ఉంటుందని చెప్తున్నారు. అసలు ఈ దొంగతనాలకు కారకులెవరో పసిగట్టడంలో పోలీస్, పవర్ ప్లాంట్ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ప్లాంట్లో గట్టి బందోబస్తు, సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు లారీలు వచ్చిపోతుండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్లాంట్ నిర్మాణంలో అవసరమైన బ్రాస్, జిఐ బండల్స్, అల్యూమినియం, కాపర్ వంటి సామగ్రి చోరీకి గురవుతోంది. 10-15 రోజులకు ఒకసారి ఈ దొంగల ముఠా ప్లాంట్లోని విలువైన సామగ్రిని దొంగలించి నిర్మానుష్యమైన ప్రాంతాల్లో నిల్వ ఉంచి ఆపై లారీల్లో తరలిస్తూ వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఇంత పెద్ద పవర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు తెలియకపోవడం గమనార్హం. 2016లో ప్రారంభించిన ప్లాంట్ చుట్టుపక్కల భారీ ప్రహారీని ఏర్పాటు చేశారు. ఎత్తైన గోడలు నిర్మించి లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చేశారు. ప్లాంట్ చుట్టూ 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రత్యేకంగా ఒక డీఎస్పీ, 2 సిఐలు, 2 ఎస్ఐలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. ప్లాంట్లోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంది. అయినప్పటికీ దొంగలు ప్లాంట్లోకి వస్తూ సామగ్రిని చోరీ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. యాదాద్రి పవర్ ప్లాంట్లో దొంగతనాల విషయంపై BHEL అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 6 నెలల క్రితం 11 మందిని అదుపులోకి తీసుకొని విచారించి కోర్టుకు రిమాండ్ చేశారు. ఆ మెటీరియల్ అక్కడి నుంచి ఒకడు దొంగతనంగా ఆటోలో తెస్తుంటే మేము ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెక్కింగ్ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకొని అప్పుడు మాకు కంప్లైంట్ ఇచ్చినాడు. దీనికి సంబంధించి ఒక 26 lakhs వర్త్ రూపీస్ ప్రాపర్టీ రికవరీ అయింది. సో దీంట్లో అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ వల్ల ఈ దొంగతనాలు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా అక్కడ పనిచేసేటటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పటి వరకు 4 ప్రైవేట్ గార్డ్స్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఒక యూపీకి చెందిన కొత్త అబ్స్కాండింగ్లో ఉన్నారు. చోరీలకు పాల్పడుతున్న కేసులో గత ఎస్పీ చందనాదిత్తి, వాడపల్లి ఎస్ఐ రవి ఆధ్వర్యంలో టీంగా ఏర్పాటు చేసి కొంతమంది దోపిడీ దొంగలను పట్టుకుని అరెస్టు చేశారు. ఆ క్రమంలో తాజాగా మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన మేకల శ్రీను, దామరచెర్ల మండలం తాళ్ల వీరప్పగూడానికి చెందిన పెండం భాస్కర్, చెన్నబోయిన నాగయ్య, వీర్లపాలెం గ్రామానికి చెందిన గుగులోతు రఘు, కొర్ర శ్రీను, గుగులోతు రాముడు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన బత్తుల జానకిరాములు, పగడాల బాలరాజు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోకి అక్రమంగా చొరబడి కాపర్ సామగ్రిని దొంగిలిస్తున్నారు. వాటిని మిర్యాలగూడ పట్టణంలోని పాత ఇనుప సామాను దుకాణాల నిర్వాహకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద పగడాల బాలరాజుకు చెందిన పాత ఇనుప సామాను షాపు వద్ద నిందితులను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి కాపర్ అమ్మగా వచ్చిన 26 లక్షలతో పాటు 2 మహీంద్రా క్యాంపర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. A7 బత్తుల జానకిరాము అదంతా బెల్ట్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీను తీస్తారు. మేకల సీను ఇదంతా కూడా మళ్ళీ హైదరాబాద్లో కన్సల్ట్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది. ఇది మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 months నుంచి కూడా ఇది చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 days 15 days ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మొత్తం ఇదంతా ఆర్గనైజ్గా నడుపుతారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 lakhs వరకు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అది ప్రొడ్యూస్ టుడే. 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో ఒకటి 379 BHA వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉన్నది. నిన్న మనము మళ్ళీ మిర్యాలగూడ 2000 పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్డ్ 303 317 BNS కింద కేసు పట్టుకున్నాము. ఇంకోటి మిర్యాలగూడ 1 townలో కూడా 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం ఇంటి దొంగలపై కూడా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు.